Hey guys, welcome back to Stylish YouTube channel. And guys, first of all, yellow jersey ఎందుకు వేసుకున్నా అంటే ఈరోజు సిఎస్కే మ్యాచ్ ఉంది కదా, సో అందుకే అనమాట. మన ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రోల్స్ మీమ్స్ చూసే ఉంటాను అనమాట. ది హ్యాంగ్ ఓవర్ మూవీ అని సాంగ్ వచ్చింది, హాట్స్టార్ అవైలబుల్గా ఉంది, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ఇంకా వేరే అవైలబుల్ ఉంది, కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి, క్లారిటీగా ఉంటుంది. అంటే ఆ మూవీ చూసాను, జస్ట్ అది ఒక రివ్యూ లాంటిది కాదు, జస్ట్ ఒక వ్లాగ్ అనమాట. ఈ డే విత్ హ్యాంగ్ ఓవర్ అని మూవీ చూసినప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఏంటిది, మన ఒపీనియన్ ఏంటిది, అండ్ మూవీ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగా స్కిప్ చేయకుండా నేను చూడండి గైస్. అండ్ ఎక్కువ సోదే ఉంటుంది, సో అది మైండ్లో పెట్టుకోవడం చూడచ్చు అనుకుంటే చూడండి, లేకపోతే లేదు. అండ్ లెట్స్ గో ఇంటు ది వీడియో. పర్లేదు గైస్, ఇది నార్మల్గా ఫ్రెండ్స్తో అనమాట. వాళ్ళు ఫ్రెండ్ బ్యాచులర్ పార్టీ అంట మ్యారేజ్కి ముందు. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, సో అందుకే ఏ డే విత్ ది హ్యాంగ్ ఓవర్. మన తెలుగులో అయితే ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు కానీ, బట్ సబ్‌టైటిల్స్ పడుతున్నాయి కదా, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్. బండోడి క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. మా బ్యాచ్లో అయితే ఎలాంటి అంటే వాడు కొంచెం హేస్పాంగా లెక్క ఉంటాడు అంటాడు. బండోడు మా వాడు పుట్టోడు, కానీ ఒకేలాగా ఉంటారు అనమాట ఇద్దరు క్యారెక్టర్లో. ఆ డ్రింక్ చేస్తున్నాడు కదా, వాడే ఆదర్శ్ గాడు అనమాట. ఆ స్పెట్స్ పెట్టి డ్రైవింగ్ చేస్తున్నాడు, కొంచెం అలాంటి వాడు కరింగాడు. ఇంకో క్యారెక్టర్ వచ్చింది అనమాట, వాడే మెయిన్ క్యారెక్టర్. వాడి తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాం మా గ్యాంగ్లో. అరే బాబు ఆదర్శ్, పెళ్లి చేసుకున్నా కానీ నువ్వు అలాగే తీసుకెళ్ళారా? వాళ్ళు చూడు, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్తున్నాడు బ్యాచిలర్ పార్టీ అని. నువ్వు ఉన్న వేస్ట్, పెళ్లి చేసుకున్నా కనీసం పార్టీ కూడా వెళ్ళాము. అంటే పునీత్ కరీం భాష మీరేనా కొంచెం చెప్పిండ్రు ఆ పార్టీలో. మూవీ స్టోరీ ఏంటంటే బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు అనమాట. వీళ్ళు లాస్ వేగాస్ వెళ్తారు, మేము ఆ ప్లేస్ అనుకుంటా. సో ఆ ప్లేస్లో వాళ్ళు ఒక నైట్ తాగేస్తారనమాట. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నారు కదా, ఇక్కడ వాళ్ళు డ్రగ్స్ ఇస్తారు ఆ బండోడు. ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళకి ఏం గుర్తు రాదు. వేకప్ చేసి చూస్తే అంటే మార్నింగ్ చూసేసరికి ఇక్కడ హోటల్లో ఉంటారు వాళ్ళు. అండ్ ఇక్కడే టైగర్ ఉంటుంది అనమాట, భలే ఉంటుంది. ఈ సీన్ మాత్రం బాగుంటుంది. సో ఇంకా స్టోరీ ఏంటంటే మంచి ఫామ్ ఉందన్నమాట మూవీ. జస్ట్ ఇప్పుడే మా బ్రో కాల్ చేశాడు బయటికి వెళ్దాం రారా అని. సో ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి, ఆపాలి, తప్పదు. మూవీ కూడా బాగుంది. ఇప్పుడే టైగర్ ఎంట్రీ ఇచ్చింది అనమాట. సో అలా బయటికి వెళ్ళొచ్చి టైగర్ కూడా బయటికి వెళ్ళొచ్చి తర్వాత టైగర్ మీట్ అవుతాడు. అండ్ గైస్ రిమెంబర్, ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఎ వ్లాగ్, ఆ స్టూపిడ్ థింగ్, ఇస్ నాట్ ఎ రివ్యూ, జస్ట్ ఎ డే విత్ హ్యాంగ్ ఓవర్. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రోల్స్ మీమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి చూస్తున్నాను అనమాట. అండ్ అంటిల్ నౌ ఇట్స్ గుడ్. మామూలుగా అక్కడ హైప్ ఇచ్చినట్టు హైప్ తగ్గట్టుంది అనమాట మూవీ. అండ్ ఇంకొన్ని మీమ్స్ చూసాను అనమాట దీని మీద. డోంట్ ఎవర్ డై బిఫోర్ దిస్ వాచింగ్ దిస్ మాస్టర్ పీస్ అని. ఐ మీన్ గ్రామర్ తప్పు అది మాట్లాడుకుందాం అండి. మా ఫ్రెండ్స్ హేస్పాంగాడు, కరీం భాషా గాడు, ఆదర్శ్ గాడు, పునీత్ గాడు, మా బోల్ గారు, షరీఫ్ గారు ఇంకా చూస్తున్నా. అరే మీరు పెళ్లి చేసుకోమని నన్ను తీసుకొని పోతే మీ పెళ్ళి పటాకులు అయిపోద్ది, మీ పెళ్ళి భూమి అయిపోద్ది. ఇదే నాకు శాపం. అందుకే పెళ్ళికి నన్ను తీసుకురండి. మీకంటే పెళ్ళికి ముందు ఒక ట్రిప్ పెద్ద ప్లాన్ చేసి బయటికి వెళ్ళొద్దాం. రిటర్న్ కమ్ ఆన్ బ్రో. ఇంటికి వచ్చేసాను. సో ఓపెన్ ద డోర్. వచ్చేసాను. ది డ్రాగన్ టైగర్. బేబీ ఎందుకు వచ్చింది నా మధ్యలో మళ్ళీ? నైట్ ఏం చేస్తాను ఈ అన్నయ్యలందరూ. దిస్ వాస్ ఫకింగ్ టెరిబుల్ బ్రో, రియల్లీ. నేను ఇంటికి వెళ్ళి మరి తెచ్చుకుంటే మా బ్రో కాల్ చేసి మళ్ళీ బయటికి ఏం చేస్తాం, జస్ట్ టేక్ విత్ అవన్నీ ఫుల్గా చూద్దామంటే కోరట్లేదు అనమాట. సో అడ్జస్ట్ అవ్వండి, తప్పదు బ్రో. సో పని ఉండి అలా వేరే ఊరు వచ్చాయన్నమాట. సో పని చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా మూవీ చూడాలి. చాలా అంటే చాలా క్యూరియాసిటీతో ఉన్న మూవీ ఏమైంది నెక్స్ట్ అని. సో ఫాస్ట్గా ఇంటికి వెళ్దాం గైస్. అండ్ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ ఏం చదువుతాం మళ్ళీ తర్వాత చూసుకుందాం.
అండ్ రూమ్లో టైగర్ ఉంది కదా గైస్, ఇదే టైగర్. ఈ టైగర్కి మొత్తం పెట్టి తీసుకెళ్తారు. అండ్ యాక్చువల్గా ఈ టైగర్ మైక్ టైసన్ అనమాట. సో అతను వచ్చి అలా కొడతాడు, వచ్చి అది కొట్టి ఆ టైగర్ కావాలంటాడు. సో ఆ టైగర్ తీసుకెళ్తాం, వాళ్ళు నాత్పల పడతారనమాట. మళ్ళీ బాగుందా? అండ్ మనకు మూవీ మొత్తం ట్విస్ట్లు ప్లాట్లు బాగుంటుంది కదా, ఎక్కడ బోర్ పడదు అనమాట. ఆ తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేస్తారు, బట్ కిడ్నాప్ చేయరు. అండ్ మనీ కోసం బెదిరిస్తారు. మనోళ్ళు బారికి వెళ్తారు, మనీ గెలుచుకుంటారు. మనీ ఇచ్చినాక మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉండిద్ది, ట్విస్ట్ చెప్పదలుచుకోలేదు. సో లాస్ట్ మనోడు దొరుకుతాడు అనమాట. అప్పటికే మనోడికి కొంచెం హెల్త్ బాగాదు. సో హెల్త్ వాడికి బాగు చేసి అండ్ మార్నింగ్ వాడికి 10 గంట 2 గంటల తర్వాత పెళ్ళి ఉంది. సో ఫాస్ట్ తీసుకెళ్తారు. అండ్ మనోడు మధ్యలో పెళ్లి కూడా చేసుకుంటాడు. ఆ ఫోన్ ఇరిగి ఉంటారు పెళ్లి, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి. అండ్ దారిలో డ్రెస్ మార్చుకుంటారు. ఫైనల్గా పెళ్ళికి అయితే అటెండ్ అవుతారు. అండ్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ కలుస్తూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎండ్ క్రెడిట్స్ మాత్రం మిస్ అవ్వమాకండి. మూవీ మొత్తం చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ ఆ మూవీలో ఏం జరిగింది అనేది మాత్రం మీకు ఫైనల్లో జరిగింది, ఫైనల్ ఎండ్ క్రెడిట్స్ జరిగింది అనమాట. సో డోంట్ మిస్ దట్. సో బాగుండేది, చూడండి, ఫైనల్గా చూడండి. అండ్ ఈ వీడియోకి అంతే గైస్. మీకు కానీ మన వీడియో చెత్తగా అనిపిస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై అండ్ లవ్ యూ ఆల్.